హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. నిజమేనయ్యా పుల్లారావు, మనుషులు పెరుగుతుంటే శ్మశానాల్లో కూడా ప్లేస్ లేదు. మనం పోతే మనల్ని పూడ్చడానికి 6 అడుగుల స్థలం లేకపోతే ఎలాగో ఆలోచించండి ఒకసారి. ఆ కాన్సెప్ట్ తోటే ఉప్పు కప్పురమ్ము సినిమా తీసినారు. కీర్తి సురేష్, సుహాస్, బాబు మోహన్, శత్రు నటించిన ఉప్పు కప్పురమ్ము సినిమా అమెజాన్ ప్రైమ్లో చూసిన. ఇది ఒకసారి చూడగలిగే సినిమా, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నందుకు డైరెక్టర్ని మెచ్చుకోవాలా. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. నాకైతే కాన్సెప్ట్ నచ్చింది. సినిమా నచ్చిందా? కీర్తి సురేష్, సుహాస్ తమ యాక్టింగ్లతో ఎంగేజ్ చేశారా అనేది సినిమా రివ్యూలోకి వెళ్ళి సుత్తి లేకుండా సూటిగా తెలుసుకుందాం రండి. మా రివ్యూస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1990లో చిట్టి జయపురం అనే ఊరుండేది. ఆ ఊరికి అనుకోకుండా అపూర్వ అలియాస్ కీర్తి సురేష్ ఊరి పెద్ద అవుతారు. అయితే ఆమెకు గ్రామ విషయాల పట్ల అవగాహన తక్కువ. చిన్న అలియాస్ సుహాస్ ఆ ఊరి కాటి కాపరి. ఆ ఊరిలో ఒక చోటుని శ్మశానంలో అందరినీ పూడ్చిపెట్టడం ఆ ఊరి ఆనవాయితీ. అయితే కొంతకాలం తర్వాత ఆ శ్మశానంలో కేవలం 4 పోతే వాళ్ళని పూడ్చిపెట్టడానికి స్థలం మాత్రమే ఉంది. చిన్న తల్లికి కూడా తాను చనిపోతే అక్కడే పూడ్చిపెట్టాలని కోరిక. ఆ క్రమంలో ఆ శ్మశానం సమస్యను అపర్ణ ఎలా సాల్వ్ చేస్తారు, అపూర్వకు చిన్న ఎలా సహాయం చేస్తాడు, ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా కథ. సినిమా ప్లస్ పాయింట్ గురించి చెప్పాలంటే కథ యూనిక్గా ఉంది. కీర్తి సురేష్ తన ఇన్నోసెంట్ యాక్టింగ్ ఈ సినిమాకు ఒక హైలైట్. కీర్తి సురేష్ 2.0 లాగా యాక్ట్ చేశారు. తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. అయితే అక్కడక్కడ పర్ఫార్మెన్స్ అతి అనిపించింది. ఆ తర్వాత సుహాస్కు ఇలాంటి పాత్రలు అంటే కొట్టిన పిండి లాంటిదే. ఎందుకంటే ఆయన ఎమోషన్స్ పండించడంలో దిట్ట. సుహాస్ యాక్టింగ్ ఎమోషనల్గా బాగా వర్క్ అయింది. ఈ సినిమాలో కూడా సుహాస్ ఎమోషన్ అండ్ న్యాచురల్గా పర్ఫార్మెన్స్ చేశాడు. బాబు మోహన్ గారికి చాలా రోజుల తర్వాత మంచి పాత్ర పడింది. ఈ పాత్రలో ఆయన తన స్టైల్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కీర్తి సురేష్ వెనకాల ఉన్న ముగ్గురు ముసలోళ్ళ యాక్టింగ్ చాలా న్యాచురల్గా, రియాలిటీగా ఉంటుంది. తాళ్ళూరి రామేశ్వరి గారు చిన్న పాత్రలో మెరిశారు. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. విలేజ్ బ్యాక్డ్రాప్లో పిక్చరైజేషన్ బాగుంది. మ్యూజిక్ జస్ట్ ఓకే. సినిమా మైనస్ పాయింట్ల గురించి చెప్పాల్సి వస్తే స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. సినిమా మధ్యలో ఇంట్రెస్ట్ దొబ్బింది. లైట్గా బోర్ కొడుతుంది. కీర్తి సురేష్ క్యారెక్టర్పై డైరెక్టర్ వర్క్ చేయలేదు. కొన్ని సీన్లు ఓవర్గా ఉన్నాయి. చాలా పాత్రల్లో ఎమోషన్స్ డెప్త్ లేదు. మ్యాడ్ ఫేమ్ విష్ణుని సినిమాలో సరిగా వాడుకోలేదు. చాలా సీన్లను ఇంట్రెస్టింగ్గా చూపించలేదు. నేరేషన్పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఈ సినిమాకు నా రేటింగ్ 2.5. ఈ సినిమా మీకు ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.